అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ కూల్ వెదర్లో ఏదైనా ఘాటుగా లేకపోతే కారంగా ఏదైనా రైస్ రెసిపీ తినాలంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుందని మాత్రం చెప్తానండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ రెసిపీని అయితే నేను మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. నేను దీంతో మొత్తం అన్నీ కూడా ఏది ఎంత తీసుకుంటున్నానో చూపిస్తాను. అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుందండి. దానికోసం మనం ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఈ స్పూన్తోనే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ అనేది ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 10 లేదా 12 అలా తీసుకోండి, యాలకులు, అలాగే లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. అలాగే ఒకసారి మొత్తం అన్నిటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అనేవి గసగసాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అనేవి మిరియాలు కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఇక్కడ ఎండుమిర్చి అనేవి మీ యొక్క స్పైసెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఎలాంటి కారాలు గట్ట వాడము. మనకి కారం అంతా కూడా ఈ ఎండుమిరపకాయల గురించి మించి వస్తుంది కాబట్టి మీరు ఎండుమిర్చి అనేది చూసి వేసుకోండి. అలాగే మీకు ఒకవేళ ఎండు కొబ్బరి కానీ అవైలబుల్గా లేకపోతే మీరు ఇక్కడ పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరిని అనేది తురిమేసుకొని మీరు దాన్ని ముందుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ అన్నిటిని కూడా మిక్సీ జార్లోని మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులోని కొంచెం వేరుశనగలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని రెండింటిని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నట్టు వంకాయ ముక్కలు అనేది కూడా ముందే కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మాత్రమే కట్ చేసుకోండి. వంకాయలు కూడా మీకు తెల్ల వంకాయలు దొరికితే మాత్రం అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, లేదన్నా నల్లవన్నీ యూజ్ చేసుకోవచ్చు. తెల్ల వంకాయలు అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. వేసుకుని అవి వంకాయ ముక్కలన్నీ మాత్రం బాగా మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టుకొని బాగా మగ్గబెట్టండి. అలా మగ్గబెట్టిన తర్వాత అందులోనే కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టి వేసుకుని చిక్కగా దాన్ని కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలా పెట్టుకున్న దాన్ని ఆ చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం పచ్చి వాసన పోయేదాకా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా మసాలా ఆడి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని మాత్రం నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నానండి. మీకు లేదు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే మాత్రం మీరు ఇంకా స్పైసీనెస్ కోసం ఇంకొక టేబుల్ స్పూన్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడైతే సరిపోతుంది. అందులోనే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అనేది బెల్లం తురుము కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేదాకా కూడా బాగా కలుపుకోండి. మొత్తం అంతా అది కూడా సిమ్లో పెట్టేసుకుని మొత్తం రైస్ అంతా మసాలా మొత్తం పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు అనేది కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే మాత్రం ఉంటుందండి. ఆహా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వింటర్లో అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే నేను చెప్తానండి. ఇందులో వాడిన ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఏదంతా వేసాను, ఈ క్వాంటిటీ అంతా గట్ట నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే ఒకసారి చూసేయండి. అలాగే ఈ రెసిపీ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఒకసారి నా ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ కూడా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.